రాత్రి 12:32. నగరం నిద్రపోయిన తర్వాత వచ్చే ఆ విచిత్రమైన నిశ్శబ్దం. గడియారం టిక్ టిక్ కూడా గట్టిగా వినిపించేంత నిశ్శబ్దం. నిఖిల్ ఇంటి బాల్కనీ నుంచి బయట చూస్తూ నిలబడ్డాడు. 9 నెలలైంది అనన్య కనిపించకుండా పోయి. అధికారికంగా ఆమె కేసు సూసైడ్గా ముగిసింది. రిపోర్ట్స్ ప్రకారం ఆమె సముద్రం దగ్గర ఉన్న పాత మెట్ల నుంచి జారి పడిపోయింది. తల రాళ్లకు బలంగా తగిలి మరణించింది. అదే ఫైనల్ రిపోర్ట్. అదే కదా అందరూ నమ్మిన కథ. కానీ నిజం ఒక్క నిఖిల్కి మాత్రమే తెలుసు. ఆ రాత్రి వారిద్దరూ గొడవ పడ్డారు. సముద్రం పక్కనే కారు ఆపాడు. వర్షం పడుతోంది. ఆమె ఏడుస్తోంది. నువ్వు నన్ను వినడం లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటూ ఏడుస్తుంది. అతను కోపంతో కార్ డోర్ బలంగా మూసి బయటకొచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య మాటలు కఠినమయ్యాయి. ఆమె వెనక్కి తగ్గుతూ రాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఒక్క క్షణం మాత్రమే అతను ఆమెను బలంగా తోశాడు. అతను చంపాలనుకోలేదు, కానీ ఆమె తల రాళ్లకు గట్టిగా తగిలింది. రక్తం నీటిలో కలిసిపోయింది. ఆమె కదులుతోంది, బ్రతికే ఉంది. నిఖిల్ అని పిలిచింది, కానీ అతను భయపడ్డాడు. ఎవరైనా చూస్తారేమో అని అనుకున్నాడు. ఆమెను లేపి కారులో పెట్టాడు. హాస్పిటల్కు తీసుకెళ్ళలేదు, ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడే అతని పాపం మొదలైంది. తన పేరు మీదున్న ఇన్సూరెన్స్ గుర్తుకొచ్చింది. 10 కోట్ల రూపాయలు ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదిలాయి. తాను చనిపోతే ఆ డబ్బు భర్త అయిన నిఖిల్కి వస్తాయని అతను అనుకున్నాడు. ఆమె చనిపోయే ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఆమె ఇంకా ఊపిరి తీసుకుంటూనే ఉంది. బలహీనంగా ఉంది. అతను భయంతో ఏం చేయాలో అర్థం కాక ఆమెను స్టోర్ రూమ్లో పెట్టాడు. రాత్రి మొత్తం ఆమె శ్వాస మందగించింది. ఉదయం అయ్యేసరికి ఆమె నిజంగా చనిపోయింది. ఇప్పుడు అతని దగ్గర మృతదేహం ఉంది. పోలీసుల దగ్గరికి వెళ్తే తనకి జైలు శిక్ష తప్పదు అని భయపడ్డాడు. అతని జీవితానికి ముగింపు పలకాలి అని టెన్షన్ పడ్డాడు. అందుకే అతను కథ సృష్టించాడు. అతను మళ్ళీ అదే సముద్రం దగ్గరకు వెళ్ళి ఆమె ఫోన్ను మెట్ల దగ్గర పడేశాడు. కార్ టైర్ మార్క్స్ చెరిపేశాడు. రాళ్ళ మీద ఆమె రక్తం ఉండేలా ఆమె రక్తపు మరకలున్న షర్టును అక్కడే వదిలేశాడు. ఆ షర్ట్ అతను ముందే తీసేశాడు. ఎందుకంటే ఇంటికి తెచ్చేటప్పుడు ఆమె బట్టలు మొత్తం రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. ఆ రక్తపు బట్టలను వాషింగ్ మిషన్లో వేయలేదు, కాల్చేశాడు. పొయ్యి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆమె బాడీని మాత్రం తాత్కాలికంగా ఇంటి వెనుక మట్టిలో పాతిపెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా 2 రోజులు ఆగి రాత్రి వర్షంలో మళ్ళీ తవ్వి బయటకు తీసి సముద్రం దగ్గరకు పడేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ ప్లాన్ అంతా మారిపోయింది. 2వ రోజు పోలీసులు ఆమె ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. చివరి లొకేషన్ సముద్రం మెట్టు మీద కనిపించింది. కేసు సూసైడ్ వైపు తిరిగింది. బాడీ మాత్రం దొరకలేదు. అందరూ అనుకున్నారు అలల వల్ల కొట్టుకుపోయిందేమో బాడీ అని చెప్పి అనుకున్నారు. కేసు క్లోజ్ అయింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది అని సంబరపడ్డాడు నిఖిల్. అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతుందని పాపం అతను ఊహించి ఉండడు. ఒక రాత్రి 12:32కి ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అతను కాల్ లిస్ట్ చేశాడు. అవతల నిశ్శబ్దం. తర్వాత మెల్లగా ఒక ఊపిరి. ఆ ఊపిరిని అతను గుర్తుపట్టాడు. అదే చివరి రాత్రి విన్న ఊపిరి. అనన్య చివరిసారిగా తనని కాపాడమని నిశ్శబ్దంగా ప్రాధేయపడిన ఊపిరి. ఇప్పటికీ నిఖిల్ గుండెల్లో అలాగే శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ గొంతు, నిఖిల్, నువ్వు నన్ను మట్టిలో వదిలేసినప్పుడు
నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనే స్వరం వినిపించింది. అతని చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఫోన్ కింద పడిపోయింది. కాల్ లాగ్ చెక్ చేశాడు. ఎలాంటి కాల్ లేదు. అదేంటి, ఇప్పుడు నేను మాట్లాడాను కదా, అసలు ఎలాంటి ఫోన్ లేదేంటి అని భయపడ్డాడు. కొంతసేపటికి ఏదో భ్రమపడి ఉంటాన్లే అని తన మనసుకు తానే సర్ది చెప్పుకున్నాడు. మరుసటి రోజు మెసేజ్ వచ్చింది. నన్ను మళ్ళీ కదిలించావు, గుర్తుందా అంటూ గర్జించింది. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినట్టయింది. ఎందుకంటే నిజంగా రెండో రోజు రాత్రి అతను బాడీని మళ్ళీ తవ్వి బయటకు తీశాడు. కానీ అలలు ఎక్కువగా ఉండటంతో భయపడి తిరిగి అదే మట్టిలో పాతిపెట్టాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. రోజులు గడిచాయి. ప్రతి రాత్రి 12:32కి కాల్ వచ్చేది. ప్రతి కాల్లో ఒక నిజం బయటపడుతూ ఉండేది. అతను చేసిన ప్రతి పని, అతను కాల్చిన బట్టలు, అతను రక్తం తుడిచిన ఫ్లోర్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ నిఖిల్ని భయపెట్టడం మొదలుపెట్టింది. మానసికంగా చిత్రహింసలు చేస్తూ ఉండేది. చివరికి ఒక మెసేజ్ వచ్చింది. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, వచ్చి నన్ను బయటికి తీయంటూ మెసేజ్ చేసింది. ఆ రాత్రి అతను వెనుక మట్టిని తవ్వడం మొదలుపెట్టాడు. చేతులతో తవ్వాడు. భయంతో, చెమటలతో మట్టిలో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. అతను లోతుగా తవ్వాడు. అక్కడ అనన్య శరీరం లేదు, కేవలం తన అస్థిపంజరం మాత్రమే ఉంది. దానిని చూసి నిఖిల్ ఒక్కసారిగా అడుగులు వెనక్కి వేశాడు. అతని వెనుక నెమ్మదిగా ఒక స్వరం వినిపించింది. ఇప్పుడు నిజంగా నేను ఎక్కడున్నానో తెలుసా అంటూ. అతను వెనక్కి తిరిగి చూశాడు. వెనక ఎవ్వరూ లేరు. కానీ ఒక్కసారిగా అతని గొంతు బిగుసుకున్నట్టయింది. నా చావు కారణం బయటికి రావాలి. నేను సూసైడ్ చేసుకోలేదు. నీ పైశాచికత్వానికి నువ్వే నన్ను బలి చేశావని ఒప్పుకోవాలి. లేదంటే నీ చావు అతి భయంకరంగా మారిపోతుంది అంటూ ఒక్కసారిగా వదిలేస్తుంది. దాంతో నిఖిల్ చాలా భయపడిపోతాడు. అలా 2 రోజులు వరుసగా చిత్రహింసలకి గురి చేస్తూనే ఉంటుంది. తను పెట్టే బాధలు తట్టుకోలేక 2 రోజులకు నిఖిల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో దెయ్యాలేంటి, నీ పిచ్చి అని. సరేలే, బాడీ ఎక్కడా అని అడిగారు. అతను ఇంటి వెనుక చూపించాడు. వాళ్ళు తవ్వడం మొదలుపెట్టారు. మట్టిలో అనన్య అస్థిపంజరాలు దొరికినాయి. అతని రక్తపు మరకలున్న షర్టు, మిగతా భాగాలు, కాల్చిన బట్టల అవశేషాలు అన్నీ దొరికాయి. అతను అరవడం మొదలుపెట్టాడు. ఆమె నిజంగా కాల్ చేస్తుంది. ప్రతిరోజు, ప్రతి రాత్రి నన్ను భయపెడుతోంది. ఆమె బ్రతికే ఉంది అని, నన్ను దెయ్యంలా వెంటాడుతుంది అని అరవడం మొదలుపెట్టాడు. పోలీసులు కాల్ రికార్డ్స్ చెక్ చేస్తారు. ఎలాంటి కాల్ లేదు, ఎలాంటి మెసేజ్ కూడా లేదు. ఆ రాత్రి అతన్ని లాకప్లో పెట్టారు. 12:32 కరెక్ట్గా అది అనన్యను నిఖిల్ చంపిన టైం. అతని దగ్గర ఫోన్ లేదు, కానీ చెవికి దగ్గరగా చల్లని ఊపిరి తగిలింది. ఇప్పుడైనా నన్ను పూర్తిగా పాతిపెట్టవా నిఖిల్ అంటూ వినిపిస్తుంది. ఆ ఉదయం అతన్ని సెల్లో చనిపోయినట్టుగా కనుగొన్నారు. అధికారిక రిపోర్ట్ ఏమనిచ్చారంటే హార్ట్ అటాక్తో చనిపోయారు అని తేల్చి చెప్పేస్తారు. కేస్ ముగిసింది. కానీ ఆ ఇంటిని కొత్తగా కొన్న వాళ్ళు చెబుతుంది ఏంటంటే ప్రతి రాత్రి 12:32 వెనుక మట్టిలో నుంచి తవ్వే శబ్దం వస్తుందని, ఎవరో బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయని చెప్పేవాళ్ళు. ఒక్క తోపు, ఒక్క క్షణం, ఒక్క అబద్ధం, ఒక్క జీవితం. ఈ కథ మీకు షాక్ ఇచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి హార్ట్ స్టాపింగ్ స్టోరీల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.